బుర్రా గుహలు 78 ఉన్నాయి. బిర్యానీ 2-3 కిలోమీటర్స్ కేవ్ ఉంటుంది. లోపల తేనెపట్లు గబ్బిదలు ఉంటాయి. మనమైతే కొత్తపల్లి వాటర్ ఫాల్స్ నుండి అయితే స్టార్ట్ అయిపోయాను. మన 74 కిలోమీటర్స్ ఉంది మనకు అరకు. 74 కిలోమీటర్స్ ఉంది. వెదర్ అయితే చాలా చల్లగా అయిపోయింది. టైం వచ్చేసి మనకు 11:43 అవుతుంది. సో మనం 1:30 వరకు అక్కడికి వెళ్ళిపోతాం. కానీ వర్షం పడేలాగా ఉంది చూస్తే మాత్రం. చల్లగా అయిపోయింది అసలు. ఇంతసేపు అట్లా లేకుండే. చూద్దాం మరి వర్షం ఏమైనా పడుతుందేమో. ఛాన్సెస్ ఈజ్ దేర్. సో మన గెటప్ చూడండి, మొత్తం బైక్ గెటప్ చూడండి ఎట్లుందో. మనమైతే పాడేరుకు వచ్చినప్పుడు వర్షం పడింది, అందుకే మేము రెయిన్ గేర్ వేసుకున్నాం. కాబట్టి మనం ఇంకా లోపలే పెట్టేసినాం ఇంకా. సో ఇప్పుడైతే వర్షం తగ్గిపోయింది, కానీ మనం గేర్ అయితే తీయట్లేదు. సో మనమైతే ఇంకా మనకు 40 కిలోమీటర్స్ ఉంది. 1 అవర్ చూపిస్తుంది అరకుకి. సో ఇప్పుడు టైం వచ్చేసి 12:35, అంటే 1:30 వరకు అక్కడ ఉండాలి మనం. ఒక చైన్ స్ప్రే అయితే తీసుకుందాం, ఇంకా మళ్ళీ తర్వాత యూజ్ చేసుకోవడానికి లేదు మన దగ్గర, అయిపోయింది అది. ఓకే, సో మనమైతే స్టార్ట్ అయిపోదాం ఇంకా. సో ఎగ్జాక్ట్ 1 అవర్ చూపిస్తుంది నుండి. 44 కిలోమీటర్స్ ఉంది. బుర్రా గుహలు 78 ఉన్నాయి. బుర్రా గుహలు మనం అటువైపు దారిలో చూస్తాం మనం. చూడండి అసలు మామూలు లేదు అసలు. వ్యూ అయితే వేరే లెవెల్ ఉంది అసలు. సో మనకు వచ్చేసి ఇప్పుడు ఇంకా 50 మినిట్స్ చూపిస్తుంది. ఆల్మోస్ట్ 39 కిలోమీటర్స్ అట్లా ఉంది. రోడ్ మాత్రం వేరే లెవెల్లో ఉంది. ఇంతసేపు అంతా దరిద్రంగా ఉండే, కానీ ఇప్పుడే హైవే వచ్చింది ఒకటి. సూపర్ ఉంది అసలు వ్యూ అయితే. సో దేవుడికి సంబంధించిన ఊరేగింపు ఏదో కార్యక్రమం అయితే జరుగుతుంది. పుట్టపర్తి సాయిబాబా సంబంధించింది. ఆహాహాహా, ఏముంది అసలు వ్యూ. అసలు మామూలు లేదు అసలు. ఏదో పోతుంది అట్లా, స్వర్గంలోకి పోతున్నట్టు అనిపిస్తుంది అసలు. బాబా, ఈ రూట్లో రైడ్ చేయడం లక్ ఉండాలి అసలు. వేరే లెవెల్ ఉంది అసలు. చాలా అయిపోతున్నారు నేనైతే. చూడండి, ఇక్కడేమో ఎండ కొడుతుంది ఘోరంగా. ఆ కొండల మీద ఏమో ఎండ లేదు, నీడ ఉంది. మొత్తం కంప్లీట్గా నీడ ఉన్నది. సో ఇది ప్రకృతి అంటే చాలా అసలు ఆశ్చర్యం కదా అసలు. ఇక్కడే ఎండ ఉన్నది, ఆడేమో నీడు ఉన్నది, మళ్ళీ అక్కడ ఎండ ఉన్నది. ఎంత క్లియర్ కనబడుతుంది అసలు. నాకైతే సూపర్ కనబడుతుంది. మరి మీకు ఎట్లా కనబడుతుందో ఏమో వ్యూ. ఎస్, ఈడ కూడా నీడ వచ్చేసింది కంప్లీట్గా. వా 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 వా, వర్షం పడి వెలిసిపోయింది. జస్ట్ ఇప్పుడే పడిపోయింది. అసలు ఎంత బాగుంది అసలు ఈ గ్రీనరీ అయితే. ఆహా, కొద్దిగా వర్షం పెరిగితే మాత్రం మనమైతే కెమెరాలు లోపల పెట్టాలి. ఓకే, ఇప్పటివరకు అయితే పర్లేదు, ఎక్కువ వర్షం అయితే పడట్లేదు. జస్ట్ చినుకులే పడుతున్నాయి. ఆహా, ప్లేస్ మాత్రం వేరే. కెమెరా అయితే పెట్టుకున్న, వర్షం తగ్గింది ఇక్కడ. కానీ మళ్ళీ పెట్టుకోగానే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఈసారి పడితే తీసేద్దాం, ఇంకా చూద్దాం ముందేమైనా ఉంటుందా అని లేదా అని చెప్పి. హెవీ అనిపిస్తే తీసేద్దాం, లైట్ అనిపిస్తే రిస్క్ చేద్దాం. ఏమైతే వర్షం ఉంది, ఒక దగ్గర లేదు, ఒక దగ్గర ఉంది, ఒక దగ్గర లేదు. మన వాళ్ళు ఎందుకు ఆపుతున్నారు? అమౌంట్ వసూలు చేస్తున్నారు చిన్నపిల్లలు. సో మనకు మోరు
16 కిలోమీటర్స్ ఉంది అరకు. 23 మినిట్స్ అనేది చూపిస్తుంది మనకి. వాళ్ళు కూడా ఏంటి అసలు ఇది, మళ్ళీ అక్కడ వర్షం ఉంది. మళ్ళీ పోయే వరకు మళ్ళీ తీసేయాలన్నీ. సో ఇక్కడ చాపరాయి వాటర్ ఫాల్స్ అని ఉంది. మళ్ళీ వర్షం పడింది ఇక్కడ. చూడండి మొత్తం మేఘాలు అంతే కమ్ముకు పడిపోయినాయి. మొత్తం మేఘాలు కమ్మేస్తున్నాయి భైరవా, ఆకాశంలో చీకటి. సో మనమైతే ఆల్మోస్ట్ అరకుకు వచ్చేసినాం. వర్షం తగ్గిపోయింది. ఇంతసేపు ఏదో డేంజర్ ఉండే కదా అక్కడ, నేను వాయిస్ ఎవరికి వాళ్ళ తర్వాత, ఎందుకంటే అప్పుడు అక్కడ నేను మైక్ పెట్టలేదు, వేరే ఉండే అసలు. అది చాలా బాగా హెవీ వచ్చింది. కాదు కొద్దిసేపే ఉంది, జస్ట్ ఒక 2 కిలోమీటర్స్ లోపే, కానీ హెవీ ఉండే. సో మనం సక్సెస్ఫుల్గా రక్కి దగ్గరికి అయితే వచ్చేసినాం. సో నేనైతే మ్యాప్ పెట్టలేదు, ఎందుకంటే నా ఫోన్ తడుస్తుందని చెప్పేసి మ్యాప్ పెట్టలేదు. రాకేష్ దాంట్లో పెట్టిండు, నావిగేటర్ దాంట్లో పెట్టిండు. ఇంకెంత దూరం, మేబీ ఒక 5 కిలోమీటర్స్ ఉంటుందేమో. అంబో బిర్యానీ, ఇది అరవింద్ ప్లేట్, ఇది మా ప్లేట్. సో మేమైతే బ్యాంబో బిర్యానీ తింటున్నాం. టేస్ట్ అయితే సూపర్ ఉంది. The horizon pulls me closer, a whisper in the wind. The map is blank before me. Where do I begin? No fear of what's uncertain. The unknown feels like home. With every step I'm finding a place I've never known. Let's go where no one has ever been. A world unseen beneath our skin. Through endless skies, we'll break the chain. Uncharted lands will claim them all. Rise like tides and let it fall. Just in the sea, come drift with me. Come drift with me. సో మనమైతే కాఫీ ట్రయల్ సుంకరమెట్ట ఇక్కడికైతే వచ్చినాం. చూద్దాం కాఫీ తోటలు ఎలా ఉంటాయని చెప్పేసి. మొత్తం ఫుల్ తడిచిపోయినాం అసలు. రెయిన్ గేర్ కూడా బతికిపోయినాం. ఇది వచ్చేసి కాఫీ. ఈ పెద్ద చెట్లు ఉన్నాయి కదా, అవేమో తమలపాకులు. ఇటు రైట్ సైడ్ ఉన్నవన్నీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళవి, ఇటు లెఫ్ట్ సైడ్ ఉన్నవన్నీ మాత్రం ప్రైవేట్గా రైతులే అన్నమాట ఇది. సో ఎవ్రీ డిసెంబర్ నవంబర్ ఆ టైంకి క్రాప్ వస్తుందంట వీళ్ళకి. చాలా బాగున్నాయి అసలు. నేను కాఫీ తోటల్ని దగ్గర నుండి అయితే నేను చూడడము ఇదే మొదటిసారి. దూరం నుండి చాలాసార్లు చూశాను కేరళలో, కానీ దగ్గరికి వెళ్ళి ప్లాంట్ని ముట్టుకొని చూడడం మాత్రం ఇదే మొదటిసారి. ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది. సో నేను ఫస్ట్ వీటిని చూసి తమలపాకులు లాగా అనిపించే వరకు తమలపాకు అనుకున్నాను నేను, కానీ అది తమలపాకు కాదంట. అది బ్లాక్ పెప్పర్, నల్ల మిరియాలు సంబంధించిన ప్లాంట్ అది. సో మనమైతే ఇక్కడ బొర్ర గుహలు పోతున్నాం. ఇక్కడ నుండి 25 కిలోమీటర్స్ ఉంది. చూసేసుకొని వస్తే అయిపోతుంది. ఇంకా చూసిన తర్వాత డిసైడ్ అవుతాం మళ్ళీ అరకు వెళ్ళాలా లేదంటే ముందుకు వెళ్ళాలా అనేది ఆలోచిస్తాం. ఎందుకంటే వర్షం బాగా పడుతుంది అసలు. చూడండి వ్యూ. సో ఇది మొత్తం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళది. సో ఇది మొత్తం రైతులది అన్నమాట.
వామ్మో కొండ చూడండి, మామూలు పెద్ద లేదు అసలు. అవా దేవుడా, అసలు చాలా పెద్ద కొండ. ఆ లోయ కూడా చూడండి, అసలు మామూలుగా లేదు. వెహికల్స్ బాగా వస్తున్నాయి ఈ రూట్లో. ఇది వైజాగ్ వెళ్ళే రూట్ అన్నమాట ఇది. గాడ్ గాడ్, అసలు వేరే. ఇటు మొత్తం కాఫీ తోటలే ఉన్నాయి. ఓ భాయ్ దేఖ్ లో భాయ్, व्यू कैसा है देख लो, बहुत बढ़िया दिख रहा है इधर से, बहुत बढ़िया और बहुत डेंजरस भी है. इधर राइड करना बहुत मुश्किल है भाई. वाह 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 वाह, వర్త్ వరమా వర్త్. మనకైతే బుర్ర గుహలు ఇంకా 3 కిలోమీటర్లు ఉంది. చూద్దాం బస్ ఎట్లా వస్తుందో చూడండి. డాడీ ట్రావెల్స్. ఇట్లా లాంగ్ కట్టి తీసుకొని రావాలి. సో మనకు ఎక్కువ అరకు అండ్ బుర్ర గుహలకు సంబంధించిన రైల్వే స్టేషన్ అయితే బాగా చూస్తాం మన సినిమాలలో. చూడండి, రైల్వే ట్రాక్ సింగిల్ ట్రాక్ ఉంటుంది, రావడం పోవడం మొత్తం దీని మీదే. అసలు వైజాగ్ టు అరకు బై ట్రైన్ వస్తే వేరే లెవెల్ ఉంటుంది. మొత్తం డౌన్ హిల్ ఉన్నది అన్నమాట, మొత్తం డౌన్ హిల్. చూడండి పొలాలు ఎట్లున్నాయి ఇక్కడ. సో ఇదే బుర్ర గుహలు. సో మేము ఎంట్రీ టికెట్ అయితే తీసుకున్నాం 80 రూపీస్, కెమెరాకి 100 రూపీస్ అంట. సో దిస్ ఈజ్ ఎంట్రన్స్ అన్నమాట. సో దాని లోపల ఎట్లుంటుందో. ఇక్కడ మంకీస్ మాత్రం చాలా డేంజర్ ఉన్నాయి, చేతులు ఏముంటుంది పట్టుకొని పోతున్నాయి. సో ఇదే ఎంట్రన్స్. సో అప్పుడెప్పుడు చిన్నప్పుడు వచ్చిన నేను, అసలు నాకు కొంచెం కూడా గుర్తు లేనప్పుడు వచ్చిన. సార్ చూద్దాం అసలు ఏముంటుంది లోపల, ఎక్స్ప్లోర్ ఎట్లా చేద్దాం. సో ఇట్లా ఇట్లా ఎక్కుతున్నారు వాళ్ళన్నమాట ముందుకు. సో ఇట్లా ఉంది రోడ్ అన్నమాట నచ్చేది. సో ఇట్లా మన స్టెప్స్ అయితే దిగుతున్నాం. సో ఎంత దిగాలనేది ఐడియా లేదు. ఇటు సైడ్ ఇదే అనుకుంటా, అదే బుర్ర గుహలు అనుకుంటా. సౌండ్స్ వస్తున్నాయి, అరుస్తున్నారు. సో అంకుల్ మీ పేరు? ఆనందరావు. ఆనందరావుని మనైతే గైడ్ని తీసుకున్నాం. సో లోపల వివరిస్తున్నాం. మనకు తనకు తప్పకుండా మనకు అన్ని వివరిస్తా అన్నాడు. చూద్దాం అంకుల్ ఎట్లా చెప్తాడో. వేరే కేవ్ అండి, ట్రెక్కింగ్ కేవ్స్ అండి. లోపలికి ఇందులో నుంచి కూడా మీకు 2-3 కిలోమీటర్స్ కేవ్ ఉంటుంది. లోపల తేనెపట్లు గబ్బిదలు ఉంటాయి. కానీ ఈ కేవ్లోకి వెళ్ళాలంటే పర్మిషన్ అడగాల. లోపలికి చాలా పెద్ద కేవ్ ఉంటుంది. 10 లక్షల సంవత్సరాలు పట్టింది. 10 లక్షల సంవత్సరాలు. జలస్తంభం దీని పేరు జలతో తయారు శిల. ఇప్పుడు ఇక్కడ ఏదో కింది నుండి ఈగేది ఉంటుంది కదా, కింద నుంచి వంగది అతను లోపల ఉంటాం. ఓకే. ఇదంతా సున్నపరాయి, పాలరాయి, కొవ్వురాయి, అగ్గిరాయి, ఇనుమురాయి, మైకరాయి, లానీ స్టోన్, మార్బుల్, కాల్సైడ్, వాటర్, మ్యాగ్నీస్ ఉంటుంది. ఎట్లా 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 ఏర్పడ్డది? పైనుంచి చుక్క చుక్క వాటర్ పడి అది మిలిమిలిగా కిందికి వస్తుంది. వాటర్ చుక్క పడుతుంది కదా, ఇది తయారైపోతుంది, పైకి వస్తుంది అనమాట. ఓకే ఓకే. ఇది పైనుంచి కింద నుంచి కలుసుకుంటే అలా స్తంభం తయారవుతుంది. దీని పేరు జలశీల. జలశీల. బ్రెయిన్ మెదడాకారం, మానవుడు మెదడాకారం, జస్ట్ లైక్ హ్యూమన్ బ్రెయిన్. వాటర్ పడి ఫార్మేషన్ అవుతుంది. వాటర్ ఎక్కడ నుండి వస్తుంది? కొండల నుంచి ఊట. వర్షాకాలం ఎక్కువ వస్తుంది, ఎండాకాలం తక్కువ వస్తుంది. 365 రోజులు వస్తూనే ఉంటుంది. వర్షం ఎప్పటికి ఉంటుంది ఇక్కడ వాటర్. షేప్, లైన్ షేప్స్, జంపింగ్ ఆకారం షేప్స్. చూడండి పులి ఆకారంలో ఉంది అది.
పైన గుడి ఉంటుంది, శివలింగం ఉంటుంది. ఓకే పైన అక్కడ మేము చెప్పేది ఏమి ఉండదు, ఓకే ఓన్లీ టెంపుల్ ఉంటుంది. పైకి వెళ్తారా అయితే పైకి వచ్చేయండి, అప్పుడు కిందకి వెళ్దాం. ఓకే పైకి వచ్చాను. సో మనకు పైన శివ టెంపుల్ ఉందంటే ఒకసారి అయితే చూద్దాం అసలు ఎట్లుందో. ఒకసారి దర్శనం చేసుకోమని అక్కడ పోయినాక చూద్దాం. ఇక్కడ షూస్ అనేది ఉన్నది, చూద్దాం అసలు శివ టెంపుల్ ఎట్లుంటుంది అనేది. ఆ శివుడు కూడా న్యాచురల్గా వచ్చిండా లేదంటే వీళ్ళు తీసుకొచ్చి పెట్టిల్లా అనేది తెలియదు కదా, కాబట్టి వీ హ్యావ్ టు సీ. ఓ ఇక్కడ చుక్కలు పడుతున్నాయి చూడండి, అది పైన ఎట్లుందో. వావ్, పక్కన డ్రాప్స్ పడుతుంది ఇక్కడికి. సో మనది బైక్ వెళ్దాం. అమ్మో మెట్లు చాలా కష్టంగా ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, ఇంకా వర్షం పడుతూ ఇట్లా ఏర్పడుతుంది. సో ఇక్కడ ఇంకా వర్షం పడుతుంది చుక్కల పైన ఉండి. సో ఇక్కడ ఎట్లా ఏర్పడింది. ఓ లుక్ లైక్ స్వీట్ కార్న్. దూరుతున్నాం లోపలికి, దూరి వెళ్ళాలి, తలకాయ జాగ్రత్త. సాయిరామ్ సాయిరామ్. పర్ణశాల ఉంది కదా, కొండ జాయింట్ ఇది. పర్ణశాల ఇట్లా వచ్చాను. సో మనమైతే ఇప్పుడు బుర్రా గుహల నుండి వైజాగ్ అయితే స్టార్ట్ అవుతున్నాం. సో సింహాచలం అయితే వెళ్దాం అనుకుంటున్నాం. చూద్దాం ఎక్కడి వరకు వెళ్తాం అన్నది. మనమైతే ఘాట్ ఎక్కడం స్టార్ట్ అయిపోయింది. గట్టిగా ఉంది అసలు ఇంక్లైన్. ఘోరంగా ఉంది. మనమైతే సింహాచలం పోతున్నాం. ఓకే